ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలక తే కుంభరాశి వాళ్ళకి సాక్షంగా అమర్నాథుడు. అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, రాసి ఉండాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్తామని ఎంత అనుకున్నా కానీ అది కాని మాట. ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది. కానీ తెలివి జ్ఞానం చాలా బాగుంది, తొందరగా బురద పడ్డట్టు అవుతుంది. మాట నీట్గా మాట్లాడతారు, ఏ మాట ఉన్నా మాటకి మాట సమాధానం కరెక్ట్ చెప్తారు. కానీ ఏదన్నా చెప్పేటప్పుడు ఆగుతారు. నా మాట నడుస్తుందో లేదో, నేను చెప్పాలనో లేదో అని జర వెనక ముందలు తొక్కులాడతారు. అయినా పర్వాలేదు, నోటికి వచ్చిన మాట మీరు తప్పనిసరి చెప్పాలి, అది నిజమే అవుతుంది. ఈ రాశి వాళ్ళకి, మళ్ళీ కుంభరాశి వాళ్ళకి ఒకటి ఏమిటిదంటే మాత్రము ఎక్కువ అమ్మాయి మోహములో పడడం, లేకపోతే అబ్బాయి మోహములో పడడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా నాశనం చేసుకోవడం, తర్వాత బాధపడడం కరెక్ట్ కాదు ఇది. ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఎవరికైనా నమ్మిండ్రో అనుకోండి, అమ్మాయికైనా, అమ్మాయి అబ్బాయికైనా, అబ్బాయి అమ్మాయికైనా, కుంభరాశి ఎవరికైనా కానీ ఎవరికైనా నమ్మిండ్రో అనుకోని చాలా మనస్ఫూర్తిగా నమ్ముతారు. చెడగొట్టాలి, పడగొట్టాలి, మోసం చేయాలి అట్లాంటి కోరిక ఉండదు. మంచి కోరిక ఉంటుంది, నమ్మింది నమ్మినట్టే ఉంటుంది. ప్రేమ చాలా రోజుల నుంచి ప్రేమించి భయపడి అవుతుందో కాదో, ఉల్టా అవుతుందో, చక్కగా అవుతుందో, అటు అవుతుందో ఇటు అవుతుందో, మరి నమ్మాలనో నమ్మవద్దో, నమ్మిన అమ్మాయి నుంచి పెళ్లి చేసుకోవాలనో లేదో 12 తటంకులు పడుతుండ్రు. ఇదంతా పక్కకి పెట్టండి. మీ ప్రేమ విషయం ఫలిస్తుంది, ప్రేమ ఫలిస్తుంది, పక్క జరుగుతుంది, అవుతుంది. పెద్దల మాట, మీ మాట పెద్దలు ఒప్పుకుంటారు. పెద్దల మాట మీ పెళ్లికి సహకారం ఇస్తారు. మళ్ళీ ఒకటి ఏముంది, తొందరగా పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వెంటనే జాబు, అయిన తర్వాత ఇల్లు పిల్లలు వెంటనే అయిపోతుంది. మీ గుణాలు కలుస్తాయి, లైఫ్ అంతా బాగుంటుంది. కానీ మీ దగ్గర చెడు బుద్ధి ఉండదు, అమ్మాయి దగ్గర చెడు బుద్ధి ఉండదు, అబ్బాయి దగ్గర చెడు బుద్ధి ఉండదు. కావాలంటే ఒకరికి మీరు బుద్ధి చెప్తారు, కానీ ఒకరి చేతి నుంచి బుద్ధి చెప్పించుకోరు. ఒకరి మాట మీరు వినరు. మీ మాట మీది, మీ గుణం మీది. మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చింది వదిలిపెడతారు. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఎందుకో ఈ మధ్యన కొంచెం చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. అవుతుందో కాదో, అట్లయితుందో ఇట్లయితో, అదంతా వదిలిపెట్టండి. స్వయ దహనంలా ఉండండి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని ఎక్కడన్నా 12 జ్యోతిర్లింగ లోపల ఎక్కడన్నా పోయి రండి, మీకు చాలా బాగుంటుంది. ఒకసారి అరుణాచలం దర్శనం గుడిక చేసి రావాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఎందు గురించి అంటే దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. దరిద్రం గుడిక అంతే సతాయిస్తుంది. మనసు గుడిక శాంతం ఉండటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. అందరు నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళే చూడు తింటారు, అవతల పడతారు, భయమానం అవుతారు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది, మీరు చాలా బాధపడతారు. అదంతా వదిలిపెట్టండి. మీకు ఈసారి మాత్రం చాలా బాగుంది, కానీ తొందరపడితే మాత్రం కాదు. గవర్నమెంట్ జాబ్ ఏదైతే సంపాదించుకోవాలని మీ మనసులో ఉందో తప్పనిసరి. ఎవరికైతే ఇష్టపడిన వాళ్ళు నాకు దగ్గర ఎవరు కావాలనుకుంటారో మీకు తప్పనిసరి దగ్గర అవుతారు. దూరమై మీరు బాధపడ్డారు, దూరమై వాళ్ళు బాధపడ్డారు, అది మంచి జరుగుతుంది. మూడోది మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఇంటి లోపల ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరం మనం ఒక ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలనుకుంటున్నారు, అలాగే జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి దైవ ధ్యానం, భగవంతుని మీద ధ్యానం చాలా ఎక్కువ. మీరు పూజ ఇంటి లోపల చేయాలనుకున్నప్పుడు ఇంటి లోపల దీపహారం పెట్టి మీ ఇంటి కులదేవినికి నమస్కారం చేసి మీరు బయటికి వెళ్ళండి, అంత జయమే జరుగుతుంది. పొద్దుగాల గుడిక పూజ చేయాలి, సాయంత్రం గుడిక పూజ చేసి నొష్ట కుంకుమ పెట్టుకొని మీరు వెళ్ళండి బయటికి. ఆ భగవంతుని ధ్యానం మీ ఇంటి మీద ఉంటుంది, మీ మీద గుడిక ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు ఫలిస్తుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. కులదేవినికి మరవవద్దు. కులదేవినికి మరిచినప్పుడు కష్టం, కులదేవునికి మరవకుండా ఉన్నప్పుడు మీకు సుఖం. ఒకసారి గవ్వలేద్దాం. నంబర్ 1 ఒకటే పడ్డది. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం గుడుక 2 ఉంది, శని బలం గుడుక 2 ఉంది. సమానం, తరాదుల తూగినట్టే. ఇలా లక్ష్మి వస్తుంది, ఇలా లక్ష్మి వెళ్ళిపోతుంది.
ఏదైనా చేద్దామంటే 2 పనులు అనుకుంటే ఒకటి ఫెయిల్ అవుతుంది, ఒకటి పాస్ అవుతుంది, మంచి అవుతుంది, చెడు అవుతుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, నష్టపోతారు, కష్టపడతారు, అన్నిట్లో బాగుంటుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.